గ్రామీణ తెలంగాణను కేంద్రంగా చేసుకుని రైతులు, కుల వృత్తులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సాగింది. 2019 ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ఆయుధాలు ఇవే అని తేల్చి చెప్పేసింది. ఆ దిశగా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఆ పార్టీ కార్యకర్తలకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. ఉద్యమమే ఊపిరిగా ప్రాణాలను పణంగా పెట్టిన తెలంగాణ తమ్ముళ్లకు ఇప్పటి వరకు ఎలాంటి శుభవార్త అందలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటో నడిపే వారి దగ్గర నుండి వ్యాపారస్తుల వరకు, ఉద్యోగస్తుల నుండి పింఛన్లు తీసుకునే వారి వరకు, రాజకీయ నాయకుల నుండి రియల్ ఎస్టేట్ వారి వరకు అందరికీ రకరకాలుగా లాభాలు చేకూరుస్తూనే ఉంది. అయితే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను మాత్రం మర్చిపోయింది. పార్టీ పునాదులు నాయకులు కాదని కార్యకర్తలని అందరికీ తెలుసు. అయినా ఇప్పటి వరకు ఏదీ నేరుగా కార్యకర్తలకి చేరుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కార్యకర్తలకు చేరకుండా బడా నాయకులే దొబ్బేస్తుంటే ఇక కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటారు? ఈ మధ్యనే సబ్సిడీ కింద ట్రాక్టర్స్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ అవి లబ్ధిదారులకు ఎంతవరకు వెళ్ళాయో చూస్తే సరి. ఏది ఏమైనా కార్యకర్తలను మరిచిన పార్టీకి కష్టాలు తప్పవనేది అందరికీ తెలిసిన సత్యం. మరికొన్ని వీడియోస్ కోసం వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.